నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని సబాసలం ప్రాంతంలో మనం చూసుకుంటే కానీ ఒక ప్రవాసుడు అనుమానాస్పదంగా మృతి చెందింది. అలాగే ప్రాథమిక ఆధారాల ప్రకారం నేరపూరిత ప్రమేయం ఉండవచ్చనే అనుమానాలు తలెత్తడంతో ఒక బంగ్లాదేశ్ ప్రవాసుడి మృతిపైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క కార్యకలాపాల విభాగం సబాసలం ప్రాంతంలో 32 సంవత్సరాల వయసు ఉన్న ఒక బంగ్లాదేశ్ వ్యక్తి గురించి సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే ఇక ప్రవాసుడు ఆత్మహత్య చేసుకున్నట్లయితే వాళ్ళకు నివేదిక అందిందనమాట. ఆ తర్వాత అక్కడికి పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది, అలాగే ఫోరెన్సిక్ విభాగాలు అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించే సమయంలో ఫోరెన్సిక్ నిపుణులు ఎవరైతే ఉన్నారో మృతుని యొక్క మెడ చుట్టూ దెబ్బలకు సంబంధించిన గుర్తులు, గీతలు వంటి అనుమానాస్పద చర్యలను సూచించి ఆధారాలను కనుగొన్నారు. మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి తదుపరి చట్టపరమైన చర్యల కోసం మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. ఈ ఘటనకు దారి తీసిన ఏవైతే కారణాలు ఉన్నాయో ఆ యొక్క కారణాలను గుర్తించడానికి, అలాగే ఇందులో ఎవరైనా నేరపూరిత చర్యలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు అయితే విచారణ జరుపుతూ ఉన్నారు. ఆ యొక్క ప్రవాసుడు ఫోన్ చేసిన తర్వాత అతడైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని ఆపరేషన్స్ విభాగానికి సమాచారం అందింది. అలాగే పోలీసులు, అలాగే ఫోరెన్సిక్ నిపుణులు అక్కడ పరిశీలించిన తర్వాత నేరపూరిత అనుమానాలు ఉన్నాయి. ఇతడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడా లేకపోతే ఎవరైనా చంపేశారా అన్న కోణంలో అయితే పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే విచారిస్తూ ఉన్నారు. అలాగే ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత ఈ యొక్క కేసు పైన స్పష్టత వస్తుందని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.